హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఏఈలు, గండిపేట ఎంఆర్ఓ ఆఫీసులో సర్వేయర్ గా పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఏసీపీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లంచం ఇవ్వటం నేరమే అంటున్న ఏసీపీ అధికారి దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అటు ఏఈఈలని సంబంధించినటువంటి వాళ్ళని రైడ్స్ చేస్తూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అసలుకి ఎలా గుర్తించారు, ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేశారా అని అడుగుదాం. ప్రస్తుతం మనతో పాటు ఏసీబీ అధికారి శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు జరిగినటువంటి రైడ్స్ అసలు ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా లేదంటే డైరెక్ట్గా మీరే రైడ్స్ చేశారా? దీంట్లో ఉపేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి అతను లాస్ట్ 1 month కిందనే కంప్లైంట్ చేశారు మాకు. 1 month కిందే అతను ఒక 350 yards ల్యాండ్లో అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి హెచ్ఎండిలో అప్లై చేశాడు టీపాస్లో. దాంట్లో దగ్గర నుంచి ఒక వాటర్ బాడీ పోతుంది కాబట్టి నాలా, దాని నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలని చెప్పారు వాళ్ళు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ఓసికి అప్లై చేసినప్పుడు కార్తీక్ అని అక్కడ ఒక ఏఈ ఇతనికి సజెషన్ చేశాడు, ఒక 3 lakhs వరకు బ్రైబ్ ఇవ్వాల్సి వస్తుంది ఇది ఎన్ఓసి రావడానికి అని చెప్పేసి. దాంట్లో ఒక 2.5 lakhs వీళ్ళకు. తర్వాత ఒక సర్వేయర్ని కూడా అతనే మాట్లాడాడు. ఆ సర్వేయరు గణేష్ అని చెప్పేసి గండిపేట తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తున్న సర్వేయరు. ఆ సర్వేయర్కి ఒక 40,000 అని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళు 2.5 lakhs తీసుకుంటామని చెప్పారు. దాంట్లో 1.5 lakh ఆల్రెడీ కార్తీక్ 3rd June నాడు ఒక 1 lakh తీసుకున్నాడు. మళ్ళీ 3rd May నాడు ఒక 1 lakh తీసుకున్నాడు. మళ్ళీ 6th May నాడు ఇంకో 50,000 వాళ్ళ డిఈ గారికి అని చెప్పేసి తీసుకున్నాడు. ఈ 2 amounts కూడా బయట తీసుకున్నాడు అతను. తర్వాత ఫర్దర్గా లాస్ట్కు ఈ సర్వేయర్కి కూడా ఒక 40,000 ఇప్పించేసి సర్వేయర్ దగ్గర నుంచి కూడా ఆ ఫైల్ పంపించేసి రిటర్న్ తీసుకున్నారు. ఫైనల్గా ఈఈ గారి దగ్గర అది పెండింగ్ ఉంది. ఈఈ గారికి మళ్ళీ ఒక 1 lakh rupees ఇవ్వాలని చెప్పి మాట్లాడాడు. నిన్న మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వీళ్ళ రిప్యుటేషన్ కూడా ఎంక్వైరీ చేశాము. ఫర్దర్ ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశాక మేము రైడ్కి వెళ్ళాము. ఈ 1 lakh rupees ఇచ్చినప్పుడు ఈ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక ఏఈ గారిని పిలిచేసి అతనికి ఒక 50,000 ఇచ్చి ఇతను ఒక 50,000 దగ్గర పెట్టుకున్నాడు. ఇమీడియట్లీ మేము రైడ్ చేసి పట్టుకున్నాము. అంత లోపల ఏఈ గారు ఆ 50,000 ఇంకో 50,000 15,000 ఈ గారికి ఇచ్చారు. ఈ గారి దగ్గర ఒక 65,000, ఆ ఏఈ గారి దగ్గర ఒక 35,000, 1 lakh క్యాష్ ఇంటాక్ట్గా రికవరీ చేశాము. తర్వాత కెమికల్ టెస్ట్ కూడా చేశాము. ఫినాప్థిలిన్ టెస్ట్ కూడా సక్సెస్ అయ్యేది అందులో. తర్వాత కార్తిక్ అని ఫస్ట్ మాట్లాడిన ఏఈ గారు, నెక్స్ట్ నిశాంత్ 2nd ఏఈ, తర్వాత 3rd ఈఈ గారు, వీళ్ళ ముగ్గురిని అరేంజ్ చేశాము. నైట్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో 40,000 తీసుకున్నాడో అతను అబ్స్కాండింగ్ ఉండే. మార్నింగ్ అతన్ని కూడా అరెస్ట్ చేశాము. 4 కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సార్, అంటే మొదట బాధితులు ఎంత ఇవ్వడానికి ఒప్పుకున్నారు, అసలు అధికారులు ఎంత అడిగారు, ఎంత డిమాండ్ చేశారు అవన్నీ మనం మీకు చెప్పారా? అసలు ఫైనల్లీ ఎంతకు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఎందుకు డబ్బులు ఇచ్చా కూడా మళ్ళీ సెకండ్ టైం డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు ఎందుకు ఫిర్యాదు చేశారు? అసలు ఎప్పుడు చేశారు? యాక్చువల్లీ దీంట్లో ఇంకా చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. 5 lakhs, కానీ లాస్ట్కి కూర్చొని మాట్లాడితే ఒక 2.5 lakhs ఈ డిపార్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఫైనలైజ్ చేశారు. మొదటి నుంచి కూడా బాధితుడికి డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. అందు గురించి మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. కానీ ఎందుకంటే దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరు కూడా ఈ కేసులో రావాలనుకుంటే ఒక్కసారి అందరు తీసుకోరు కాబట్టి ఇస్తూ పోయాడు అతను. ఫైనల్గా మా ఈ అమౌంట్ ఇచ్చినప్పుడు మాత్రం కేసు చేసామండి. బాధితులకు ఇచ్చే అభయం ఏంటంటే, యాక్చువల్ వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళ ఫైల్ ఉండేది ఉంటే, లా ప్రకారంగా లీగల్లీ ఎలాంటి ఇది లేకపోయేది ఉంటే మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము కేసు రిజిస్ట్రేషన్ కాకుండా అది ఫాలో అప్ చేసి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేపిస్తామండి. ఇప్పుడు ₹1,00,000 ఈ కేసులో ట్రాప్ చేశాం కదా, ఆ ట్రాప్ చేసిన అమౌంట్ని ఆ నోట్స్ మాత్రం మేము టెయింటెడ్ నోట్స్ కాబట్టి కోర్టులో డివైడ్ చేస్తాము. అది కేసు అయిపోయే వరకు రాదు, రిటర్న్ లేట్ అవుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఆ అమౌంట్ కాకుండా ఏసీబీ డిపార్ట్మెంట్ తరఫున మేము విక్టిమ్కి ఇమీడియట్లీ రీఎంబర్ చేస్తాం. ఆ అమౌంట్ ఇమీడియట్లీ ఇచ్చేస్తాం. ఆ డబ్బులు ఏ అధికారికి కూడా ఇవ్వద్దు. మీ వైపు చాలా క్లియర్గా ఉన్నప్పటికీ కూడా, లేదు అంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. ప్రశ్నించే తత్వాన్ని అయితే మాత్రం మర్చిపోకండి. ఎవరిని అయినా సరే ప్రశ్నించే తత్వం ఉండాలి, అప్పుడు మాత్రమే మారుతుంది అని చెప్పేసి అటు ఏసీపీ శ్రీధర్ సార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, హైదరాబాద్.